ప్రభువునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలనేది మా ప్రార్థన. ఈ శ్రేష్టమైన సమయంలో మనము కొన్ని వారాల నుండి మోషే నిస్వార్థ సమర్పణ గల వ్యక్తి అనేటువంటి శీర్షికపై మన ధ్యానాలను ప్రారంభించుకున్నాం. ఈ ధ్యానాల ద్వారా ఎంతోమంది మేలు పొందుతున్నారు. మనం కూడా ఈ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో నేర్చుకోవాల్సినటువంటి పాఠాలను కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. తలలు వంచినట్లయితే ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో తండ్రి మోషే నిస్వార్థ సమర్పణ గల వ్యక్తి అనేటువంటి శీర్షికలో అపజయాల ద్వారా నేర్చుకోవలసిన పాఠాలు అనే అంశం పైన ఈరోజు కూడా మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడండి నాయన. మా జీవితంలో చాలాసార్లు అపజయాల పాలు కావటానికి కారణాలున్నాయి. తెలుసుకోక తండ్రి మేము నిరుత్సాహంతోనూ నిరాశతోనూ ఉండేటువంటి విధానంలో ఉన్నప్పుడు సైతము మమ్మల్ని బలపరచటానికి, ఆ విషయాలలో మాకు పాఠాలు నేర్పి నీకు మహిమకరంగా విజయవంతమైన జీవితాన్ని జీవించగలగటానికి మీరు మాకు దయచేయబోతున్న విషయాలన్నిటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ నామ మహిమార్థమై మమ్మల్ని నిలబెట్టుకోండి ప్రభువా. ఈ దిన వాక్యం ద్వారా వింటున్న బిడ్డలందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి. ప్రత్యేకంగా మేము అపజయం పాలైపోయాం, ఇక మేము ఏమి చేయలేము అనుకునేటువంటి వారితో ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడండి నాయన. మోషే తన జీవితంలో కొంత అలాగే అనుకున్నాడు, కానీ అపజయం ద్వారా ఆయన పాఠాలు నేర్చుకున్నప్పుడు తండ్రి ఒక గొప్ప ఆత్మీయ నాయకుడిగా, ఇశ్రాయేలు ప్రజలను నడిపించే గొప్ప నాయకుడిగా పేరు పొందినట్లుగా చూస్తున్నాం. అలాంటి అనుభవం ఈ వాక్యం వింటున్న బిడ్డలకు కూడా మీరు దయచేసి మీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపజయము ద్వారా నేర్చుకోవలసినటువంటి మూడవ పాఠం, తప్పును కప్పిపుచ్చుట వలన ఆ తప్పును తుడిచి వేయలేడనే విషయాన్ని నేర్చుకున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా గమనించినట్లయితే ఏదైనా ఒక పొరపాటు చేసినప్పుడు దాన్ని కప్పేద్దాం, దాన్ని పూడ్చేద్దాం అని అనుకుంటే అది మనసులో నుండి వెళ్ళిపోయేది కాదు. అదే విషయాన్ని మోషే నేర్చుకున్నాడు. నిర్గమకాండము 2వ అధ్యాయము 12వ వచనం, అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టాను. ఇసుకలో అని కప్పిపెట్టాడు. తను అనుకున్నాడు, ఇక నేను చేసిన పని ఎవరు చూడలేదులే, ఇక ఇక్కడికి సమాప్తం అయిపోయింది, నేను అనుకున్నది నెరవేర్చాను అని అనుకున్నాడు. కానీ అది కప్పిపుచ్చలేకపోయాను అనేటువంటి సంగతిని ఈ యొక్క పారిపోవడము అనే ప్రక్రియలో మిద్యాను అరణ్యంలో ఆయన నేర్చుకోగలిగాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతి దానిలో విజయాన్ని మనం చూస్తున్నట్లయితే గ్రాంటెడ్గా నేను చేసిందే కరెక్టు అన్నటువంటి విషయాన్ని వస్తుంది. ఒక రకంగా గమనిస్తే మోషే తన యొక్క జీవితంలో తన ప్రజలపైన ఉన్న మమకారాన్ని బట్టి తన ప్రజలను రక్షించటానికి ఐగుప్తీయుడు అయినటువంటి ఒక వ్యక్తిని పాతిపెట్టి సమాధాన పడదామని చూశాడు. ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలుగజేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ప్రయత్నం సఫలం కాలేదు కదా, అక్కడి నుంచి పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఆదికాండం మనము 3వ అధ్యాయాన్ని గమనించినట్లయితే ఆదాము యొక్క జీవితాన్ని మనం చూస్తాం. ఆదాము ఎప్పుడైతే హవ్వ ఇచ్చినటువంటి పండు తిన్నాడో, ఆ తిన్న తర్వాత వారి కళ్ళు తెరవబడినప్పుడు వారు చేసినటువంటి పనేంటో ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని
అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా అని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క స్వరం విన్నప్పుడు వారి యొక్క తప్పును వారు గ్రహించిన వారై వారు కచ్చడములు ధరించి లేకుంటే వారి యొక్క శరీరాన్ని కప్పుకొని దేవుని ఎదుటికి రావటానికి వారికి ధైర్యం చాలలేకపోయింది. అందుకే వారు దాక్కున్నారు. అందుకే వారిని వారు కప్పిపుచ్చుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవితంలో మనం ఏదైనా తప్పు చేసినట్లయితే మనుషులకు తెలియకపోవచ్చునేమో కానీ, మనుషులకు రహస్యంగా ఏదైనా ఉంచొచ్చునేమో కానీ, దేవునికి మాత్రం మనం రహస్యంగా ఉంచలేము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే 9వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావనెను. అందుకతడు 10వ వచనంలో, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పు చేసినప్పుడు మనము ముందుకు రాలేం. తప్పు చేసినప్పుడు దాక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తప్పు చేసినప్పుడు పాతిపెట్టాడు, దాచిపెట్టాడు. ఇవన్నీ చేసినప్పటికీ మనసు ఏదైతే ఉందో ఆ మనసు కలవరపరుస్తూనే ఉంటుంది. అందుకే మోషే నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, నేను దాచిపెట్టినంత మాత్రాన, నేను పాతిపెట్టి కప్పిపుచ్చినంత మాత్రాన దీని నుండి నేను తప్పించుకోలేను అనేటువంటి సత్యాన్ని అరణ్యంలో ఉండగా ఆయన గ్రహించగలుగుతున్నాడు. అంటే ఐగుప్తు దేశంలో నుండి పారిపోవలసినటువంటి పరిస్థితికి గల కారణం ఏంటంటే కప్పిపుచ్చడం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, రహస్యం ఏదైనా ఉంటే నువ్వు మనుషుల దగ్గర కప్పిపుచ్చొచ్చునేమో కానీ దేవుని దగ్గర మాత్రం కప్పిపుచ్చలేవు. అందుకే దావీదు కూడా తన యొక్క జీవితంలో దేవుని దగ్గర యథార్థంగా ఉండేవాడు. అయ్యా, రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించినప్పటికీ నాలో ఏ దురాలోచన నీకు కానరాలేదు అని కీర్తన భాగంలో మాట్లాడుతుంటాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం యథార్థంగా ఉండాలి. దాచిపెట్టే పరిస్థితులు మన జీవితంలోనికి రాకూడదు. 4వ విషయం ఏమిటనంటే, ఆత్మీయ నాయకత్వం విషయంలో దేవుని ఏర్పాటు కాకుండా సొంత ఏర్పాటు ద్వారా మనము నాయకత్వము వహించలేం. అంటే దేవుని పని చేయాలి అంటే దేవుడు పిలుచుకుంటేనే తప్ప మనం చేయలేం. మనంతట మనకు నచ్చిన విధంగా మనకు భారం కలిగి మనం చేయలేం. దేవునికి మొరపెట్టుకున్నటువంటి వారు ఎవరో ఒకరు ఉంటారు. వారి ద్వారా ఆ మొర విన్నప్పుడు దేవుడు వారిని విడిపించడానికి తన ఏర్పాట్లో ఉన్న వారిని ఎన్నుకొని పంపిస్తూ ఉంటాడు. ఈరోజు విశ్వాని పరిచర్య మారుమూల గ్రామాల్లో జరగటానికి గల కారణం ఏంటంటే, ఆ మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి కొందరు వారు దేవుని సన్నిధిలో వారు మొరపెట్టుకోవడం చేశారు. మొరపెట్టుకోవడం ద్వారా విశ్వానికి ఉత్తరం రాసినప్పుడు వారి అవసరతను ఎరిగి ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. దేవుడు ఈ పరిచర్య విశ్వానికి ఇవ్వడంలో గల ఉద్దేశం ఏంటంటే, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సువార్త విని ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని తెలుసుకొని వారి జీవితంలో మార్పు చెందాలి అనేది దేవుని యొక్క సంకల్పం. అయితే ఎవరో ఒకరు విజ్ఞాపన చేసినటువంటి పరిస్థితి, 15 పైసల పోస్ట్ కార్డు వ్రాయడం ద్వారా స్పందించి ఈరోజు 2500 కంటే ఎక్కువ గ్రామాల్లో సేవ చేయటానికి 20 రాష్ట్రాల్లో మనకు దేవుడు అనుగ్రహించాడు. దేవుని యొక్క అనాది సంకల్పం ఎంత గొప్పది అని అంటే, ఎవరో ఒకరు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు కార్యం జరిగించాడు. అందుకే దేవుని పని విషయంలో మనిషి సొంతంగా చేసేది ఏమీ లేదు. దేవుని ప్రమేయం లేకుండా మనం ఏమీ చేయలేం. గనుక దేవుడు జోక్యం కలిగించుకుంటే మనల్ని దేవుడు వాడుకుంటాడు. ఈరోజు విశ్వాన్ని అడుగుపెట్టిన స్థలాన్నల్లా స్వతంత్రించుకోవడానికి గల కారణం ఏంటంటే, అక్కడ అవసరత ఉంది.
ఎవరో ఒకరు విజ్ఞాపన చేశారు, ఎవరో ఒకరు వెనకాలండి ప్రార్థన చేస్తున్నారు, వారి రక్షణ కొరకు దేవుని దగ్గర వేడుకుంటున్నారు. దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. అందుకే జీవితంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని చిత్తం లేకుండా ఏది కూడా మనం చేయలేం. కాబట్టి మోషే జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి అనేకమైన పాఠాల్లో ఈ యొక్క 4 పాఠాలు చాలా ప్రాముఖ్యం. మన జీవితంలో కూడా అపజయం పాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఆ పరిస్థితుల్లో నిరాశ చెంది నిస్పృహలోకి వెళ్ళిపోయి ఇంకా నా పని అయిపోయిందిలే అనుకోవడం కాదు, కానీ దేవుని వాక్యపు వెలుగులో దేవుడు మోషే జీవితంలో ఏదైతే జరిగించాడో, పొద అనుభవానికి ముందు తన జీవితంలో అనుభవించినటువంటి పరిస్థితులు ఈరోజు ఇశ్రాయేలీయులకు గొప్ప నాయకుడిగా, ధర్మశాస్త్రాన్ని అందించగలిగిన గొప్ప వ్యక్తిగా మన ముందుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ధర్మశాస్త్రం లేకపోతే మనం చేసేది అన్నీ కరెక్ట్గానే ఉంటాయి, కానీ ధర్మశాస్త్రం ఏది సరైనదో ఏది సరైనది కాదో కూడా మనకు తేటగా మనకు తెలియజేస్తుంది. కనుక ఈరోజు ఈ పరిచర్య విశ్వాని ద్వారా జరుగుతుంది అని అంటే కేవలం దేవుని యొక్క మహాకృప. నిర్గమకాండము 2వ అధ్యాయము 16-17 వచనాలను మనం చూసినట్లయితే, ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి దగ్గర కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా. ఈ మాట మనము గమనించినట్లయితే మోషే జీవితంలో మనము మార్పులు చూస్తుంటున్నాం. సేవకుని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలో ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటాం. మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను అని అంటున్నాడు. అంటే అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయపడే ఆ గుణం ఏదైతే ఉందో సేవకుడిది. సేవకుడిగా పిలువబడిన తర్వాత మనకెవరో చేయాలనేది కాదు, మనమే ఎదుటి వారికి సహకారులుగా, పరిచర్య చేసే వారంగా, అందుబాటులో ఉండేటువంటి వారంగా ఉండాలి అనేటువంటి విషయము మోషే జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. రెండవది మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనుషులతో కలిసిపోవడం. నిర్గమకాండము 2వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చాను. అక్కడ సంభాషణ జరిగిన తర్వాత మోషే తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, కాని దేశంలో కాని ప్రాంతంలో ఆయన పారిపోయి అక్కడ ఉన్నప్పుడు అక్కడి వారితో సమ్మతించి వారి మధ్యలో ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు విశ్వవాణి సేవ కూడా ఒక తెలియని ప్రాంతానికి, మారుమూల గ్రామంలోనికి వెళ్ళాలి అంటే అక్కడ ఎవరో మాకు తెలిసిన వారు ఉన్నారు, లేదంటే మా బంధువులు ఉన్నారు, లేదంటే మా స్నేహితులు ఉన్నారు, మమ్మల్ని అంగీకరించేవారు ఉన్నారు అనే దీంతో అక్కడికి వెళ్ళడం జరగట్లే. అక్కడ ప్రభుని ఎరగనేటువంటి వారు ఉన్నారు అనేటువంటి ఒకే ఒక కారణాన్ని బట్టి అక్కడికి సేవకుడు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలతో మమేకమై, అక్కడ ప్రజలతో కలిసిపోయి, వారి యోగక్షేమాలు, వారి పరిస్థితులను ఎరిగిన వారై వారి మధ్యలో సేవ చేయడం జరుగుతోంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగా మనము సేవ కొరకు పిలువబడిన తర్వాత మనం ఎక్కడైతే ఉంటామో నిస్సహాయ స్థితిలో ఉండవచ్చునేమో, కానీ అక్కడ ప్రజలతో మనం కలిసిపోయే అనుభవం ఉండాలి. అక్కడ కలిసిపోవడం ద్వారా మోషే జీవితంలో ఆయన గడిపిన 40 సంవత్సరాలు ఏదైతే ఉందో అది అక్కడ కలిసిపోయి అక్కడ జీవించగలిగాడు, అక్కడ ఉండగలిగాడు. సమయం వచ్చినప్పుడు దేవుని చేత తిరిగి పిలువబడ్డాడు, అది రెండో విషయం. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు 40 సంవత్సరాలు అక్కడ కలిసిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత మూడో విషయాన్ని మనము గమనించినట్లయితే మోషే జీవితంలో ఈ 40 సంవత్సరాల అనుభవంలో ఆయన నేర్చుకున్నటువంటి ఒక గొప్ప పాఠం ఏంటంటే, దేవుడు తోడుగా లేకపోతే నేనేం చేయలేను. అంటే దేవునిపై ఆధారపడేటువంటి అనుభవం కలిగి ఉన్నాడు. ఒంటరితనంలో తనకెవ్వరు లేరు,
తన వారంటూ లేరు. కానీ అక్కడున్నటువంటి మరి ఇత్రో మోషే పట్ల చూపిన ప్రేమను బట్టి, తన కుమార్తెని ఇవ్వడం బట్టి, అక్కడ పిల్లల్ని కనడం ద్వారా అక్కడి ప్రాంతానికి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. కానీ తన జీవితంలో దేవుణ్ణి మరవలే, దేవుని యొక్క కృపను మర్చిపోలేదు. అందుకే 3వ అధ్యాయం పొద అనుభవంలోనికి రాగలిగాడు. మోషే పుట్టక మునిపే ఆయన ఏర్పాట్లో ఉన్నాడు. తొందరపడడం ద్వారా అక్కడి నుంచి పారిపోయాడు. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత ప్రభు తిరిగి ఆయనను దర్శించడానికి ఇష్టపడి ఆయన పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మొరపెట్టుకుంటే దేవుని వద్దకు చేరుతుంది. అడగాలి. నాకున్న బాధ నేను అడగాలి, నీకున్న బాధ నువ్వు అడగాలి. అడిగితే దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగిస్తాడు. మనం అడగక మునిపే మన పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ అడగడం ద్వారా దేవుడు క్రియారూపకంగా మన విషయంలో మన విడుదల కొరకై ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు. అందుకే పొద అనుభవం ద్వారా మోషేను దర్శించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మోషే దేవుని పైన ఆధారపడే అనుభవంలోనికి వచ్చాడు. ఈ 40 సంవత్సరాల మిద్యాను అరణ్య జీవితం తనను దేవునికి దగ్గరగా చేసినట్లుగా కూడా చూస్తూ ఉంటాం. సో మన జీవితంలో కూడా కష్టాలు, నష్టాలు, లేకుంటే అపజయాలు, ఇవేవి మన జీవితంలో సంభవించిన ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలో మన దేవుడు, మనము నమ్ముకున్నటువంటి దేవుడు, ఈ బంధకాల నుంచి విడిపించగలిగే దేవుడు నీ కొరకు నా కొరకు శరీరధారిగా వచ్చి ఆయన శరీరంలో మన బాధనంతటిని ఆయన భరించి నీకు నాకు విడుదల ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది చేయాల్సింది ఒకటే, అదేమిటంటే దేవునిపైన ఆధారపడాలి. అపజయాల ద్వారా పాఠాలు నేర్చుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రభువా అని ప్రభు తట్టు తిరిగితే గనక, తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగానైతే తండ్రి వద్దకు రావాలని వెనుకకు తిరిగాడు, ఆ రీతిగా శ్రమల ద్వారా, బాధల ద్వారా, కష్టాల ద్వారా, నష్టాల ద్వారా, లేకుంటే దిక్కుతోచినటువంటి పరిస్థితుల ద్వారా మనం దేవుని వైపు చూస్తే, నా కుమారుడా, నా కుమార్తె అని నిన్ను హత్తుకొని నా జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయదలిచాడు. సో అలాంటి కృప మన జీవితంలో కూడా దేవుడు చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మోషే అపజయం పాలైనప్పుడు తను నేర్చుకున్న పాఠాల ద్వారా ఈరోజు కూడా మేము కూడా మా జీవితంలో ఎన్నో పరిస్థితుల్లో తొందరపడి నిర్ణయాలను బట్టి, లేకుంటే ఎవరిని సంప్రదించకుండా మా సొంత నిర్ణయాలను బట్టి ఎన్నో అపజయాలకు గురయ్యాం ప్రభా. నిస్సహాయ స్థితిలోనికి వచ్చాం ప్రభా. కానీ ఆ నిస్సహాయ స్థితిలో నీపై ఆధారపడాలి అనేటువంటి విషయాన్ని తేటగా మాతో మాట్లాడుతూ వచ్చావు. అవును తండ్రి, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా నీ తట్టు చూసినప్పుడు మా జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడు. అలాంటి కృప వాక్యం విన్న బిడ్డలందరికీ మీరు దయచేయండి నాయన. మోషే మా ముందు ఒక మంచి నాయకుడిగా మాకు కావలసినటువంటి పాఠాలు కూడా ఈ రోజున మేము నేర్చుకోవాల్సిన పాఠాలు తన జీవితం ద్వారా మాకు నేర్పినందుకే నీకు స్తోత్రం. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమెన్.